హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అవని స్పృహ కోల్పోయేసరికి సత్య అవనిని తన ఇంటికి తీసుకువస్తాడు. అవని వైపు ప్రేమగా చూస్తూ, నీకు కాస్త డ్రౌజీగా ఉంటుంది, కానీ త్వరలోనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానవని, నీకొక మంచి లైఫ్ ఇస్తాను అని చెప్పి మనసులో అనుకుంటాడు సత్య అవని వైపు చూస్తూ. ఇది ఇలా ఉండగా శ్రీకర్ కార్ డ్రైవ్ చేస్తూ ఆలోచిస్తూ ఉంటారు. ఎలా అయినా అవనిని ఇంటికి తీసుకువెళ్ళాలి, తనని క్షమించమని అడగాలి. కానీ అవని కనిపించటం లేదు. ఎక్కడికి వెళ్ళింది? అవని గురించి నేను అమ్మ వాళ్ళకి నిజం చెప్పాలన్నా వాళ్ళు నమ్మటం లేదు. అంటే ఖచ్చితంగా నేను వేరే విధంగా ప్రయత్నించాలి. సత్యతో వెళ్ళి మాట్లాడాలి. సత్యతో మాట్లాడి అప్పుడు అవనికి సత్యకి మధ్య ఏం సంబంధం లేదని నిరూపించి అమ్మ వాళ్ళకి తెలిసేలా చేస్తే అప్పుడు అమ్మే అవనిని చక్కగా ఇంటికి తీసుకువస్తుంది. ఖచ్చితంగా ఆ సత్య దగ్గరికి వెళ్తాను అని సత్య దగ్గరికి బయలుదేరుతాడు శ్రీకర్. సత్య అలా ఇంకా అటు ఇటు తిరుగుతుంటే శ్రీకర్ సత్య వాళ్ళ ఇంటికి వస్తారు. వెంటనే డోర్ ఓపెన్ చేసి చుట్టూ చూస్తాడనమాట శ్రీకర్. ఇంకప్పుడే అవని చెప్పులు అక్కడ కనిపించేసరికి అవని లోపల ఉందా అని అడుగుతారు శ్రీకర్. ఒక్కసారిగా సత్య షాక్ అయిపోతాడు. అవని ఇక్కడెందుకుంటుంది అని అంటారు సత్య. అబద్ధాలు ఆడద్దు, నిజం చెప్పు, అవని ఇక్కడుందా అని గట్టిగా అడుగుతాడు శ్రీకర్. అవును, తను ఇక్కడే ఉంది. తను స్పృహ కోల్పోయి పడిపోతే తన్ని తీసుకువచ్చాను. ఇప్పుడు తను రెస్ట్ తీసుకుంటుంది. అయితే ఏంటి, ఒక భర్తగా నీకా బాధ్యత లేదు, నేనా బాధ్యతను తీసుకున్నాను. ఇప్పుడు ఏంటి అని అడుగుతాడు సత్య. నువ్వెవరు? నువ్వెందుకు బాధ్యత తీసుకోవాలి? చూడు, నిన్ను చూస్తుంటే నాకు మొదటి నుండి తేడాగానే అనిపిస్తుంది. అవని చాలా మంచిది. అలాంటి అవనిని ఎందుకు అవమాన పాలయ్యేలా చేశావు అని గట్టిగా అడుగుతాడు శ్రీకర్. ఏంటి అవమాన పాలయ్యేలా చేసేది? నేను చేశానా, లేకపోతే నువ్వు చేస్తున్నావా? చూడు, ఒక్కటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకో శ్రీకర్. అవనిని నువ్వు వదిలేయడమే మంచిది. ఎందుకంటే నీకు నీ ఇంటి కట్టుబాట్లంటేనే గౌరవం ఎక్కువ. నీ భార్యని నడి రోడ్డుపై వదిలేశావు. పాప కనిపించకుండా పోవడానికి కూడా ఇండైరెక్ట్గా కారణం నీ కుటుంబమే. కాబట్టి నిన్ను చూస్తే ఇంకా అవని అసహించుకుంటుంది. నీకొక నిజం చెప్పనా, నువ్వు వదిలేసిన జీవితాన్ని అవనికి నేనివ్వాలనుకుంటున్నాను. నేను అవనిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అవనితో కొత్త జీవితాన్ని గడపాలి అనుకుంటున్నాను అని అంటాడు సత్య. ఒక్కసారిగా శ్రీకర్ మైండ్ బ్లాక్ అయిపోతుంది. శ్రీకర్ ఒక్కసారిగా షాక్ అయిపోయి గట్టిగా ఆవేశంగా సత్య కాలర్ పట్టుకుంటాడు. ఎంత ధైర్యంరా నీకు, నా భార్యని పెళ్లి చేసుకుంటానంటావా అని చెప్పి ఇంకా ఒక్కటి కొడతాడనమాట సత్యని శ్రీకర్ గట్టిగా సత్యతో, చూడు సత్య, ఇప్పుడు నాకంతా అర్థమైంది. నువ్వు కావాలనే అవనితో చనువుగా నటిస్తూ మా ఇద్దరి మధ్య దూరాన్ని పెంచాలనుకున్నావు. ఖచ్చితంగా ఇప్పుడు నాకు అర్థమవుతుంది. అవని కోసమే మమ్మల్ని దూరం చేసేశావు. మా అమ్మ వాళ్ళకి అనుమానం కలిగేలా చేశావు. కావాలనే నా కూతురికి తండ్రి స్థానంలో నువ్వు సైన్ చేశావు. ఇప్పుడు అంతా అర్థమైంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, రావణాసురుడు కూడా సీతని ప్రేమించాలనుకున్నాడు. కానీ ఎప్పుడు సీత కాలి గోటిని కూడా రావణాసురుడు తాకలేకపోయాడు. నువ్వు కూడా అంతే. అవని నా సీత. ఎలా అయినా అవనికి నీ నిజస్వరూపం తెలిసేలా చేసి ఖచ్చితంగా నువ్వే ఆ డిఎన్ఏ రిపోర్ట్స్లో కూడా ఏదో మతలపు చేశావని నాకిప్పుడు డౌట్ వస్తుంది. డిఎన్ఏ రిపోర్ట్స్ కరెక్ట్గా తెప్పించి నీ నిజస్వరూపాన్ని అవనికి అర్థమయ్యేలా చేసి అప్పుడు నేను నా అవనిని నా ఇంటికి సగర్వంగా తీసుకువెళ్తాను. ఇది నా ఛాలెంజ్, గుర్తుపెట్టుకో అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట. అలా ఇంకా సత్య చెప్పేసి సత్య ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు. అప్పుడే కరెక్ట్గా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ అవని ఉంటుంది. అవనిని చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు సత్య. అవని అని అంటారు. సత్య, ఏంటి, నేను ఇక్కడున్నానేంటి అని అడుగుతుంది అవని. నువ్వు రోడ్డుపై వెళ్తుంటే కళ్ళు తిరిగి పడిపోయావు.
అందుకే నేనే నిన్నింటికి తీసుకువచ్చాను అని అంటారు సత్య. ఎవరో వెళ్ళిపోతున్నారు, ఎవరు అని అడుగుతారు. ఎవరు అంటే నాకు తెలిసిన వాళ్ళు, ఏదో మాట్లాడాలని వచ్చి వెళ్ళిపోయారు. సరే, ఆర్ యూ ఫీలింగ్ ఆల్ రైట్ నౌ అని అడుగుతారు సత్య. ఇప్పుడు పర్లేదు సత్య, బాగానే ఉంది, థ్యాంక్ యూ సత్య. కాకపోతే నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయవా? అక్క నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అని అంటుంది అవని. ఓకే పద వెళ్దాం, ఇప్పుడు నీకు పర్లేదు కదా, జ్యూస్ ఏదైనా అని అంటారు. లేదు సత్య, నాకు బాగానే ఉంది అని చెప్పి ఇంకా సత్య అవని ఇద్దరు సుజాత వాళ్ళ ఇంటికి వస్తారు. అవనికి సత్య జరిగిందంతా చెప్పి ఇంకలా సుజాత దగ్గరికి తీసుకువెళ్ళి, తను కళ్ళు తిరిగి పడిపోయింది కాబట్టి తన్ని జాగ్రత్తగా చూసుకోండి, అసలే కూతురు కనిపించట్లేదని చాలా బాధపడుతుంది, మీరే తన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట సత్య. ఇంకా పాపం సుజాత అవని వైపు చూస్తూ, అవని నిన్ను కలవడానికి శ్రీకర్ ఇంటికి వచ్చాడు, కానీ నేనే పంపించేశాను. నిన్ను తీసుకువెళ్ళడానికి ఆ మహాపురుషుడు వచ్చాడంట. ఇంట్లో వాళ్ళకి నువ్వు మంచిదానివని చెప్పే ధైర్యం లేదు, కానీ నీతో కలిసి మాట్లాడాలనుకుంటున్నాడు శ్రీకర్ అని అంటారు అవనితో. సుజాత అవునా, శ్రీకర్ ఇంటికి వచ్చారా అని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట అవని. చూడవని, వాళ్ళు అలాగే వస్తారు, కానీ తనకి వాళ్ళ అమ్మని ఒప్పించే ధైర్యం లేదు. ఇది ఇలా ఉండగా వేదవతి భూజగదిలోకి వెళ్ళలేకపోతున్నానని చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా కృష్ణబాబు, నిహారిక వీళ్ళందరూ చూస్తూ ఉంటారు. ఏంటి అమ్మ లోపలికి వెళ్ళలేకపోతుంది, ఇలాగే లేట్ అయిపోతే ఆ ముక్కు పుడక మనకి దక్కినట్టే, మనం కోటీశ్వరులు అయినట్టే, ఆ ముక్కు పుడకని ఎలా అయినా దక్కించుకోవాలి అని అంటాడు కృష్ణబాబు. మరి ఏం చేద్దాం కృష్ణ, ఆ రూమ్లోకి ఎవరు వెళ్ళలేరు కదా అని అంటుంది నిహారిక. కరెక్టే, వెళ్ళలేరు, కానీ ఆ ముక్కు పుడకని తీసుకునే ఒక ఐడియా ఉంది అని అంటుంది శౌర్య. ఏంటా ఐడియా అని అడుగుతారు. ఒక స్టిక్ తీసుకుందాం, తీసుకొని మెల్లగా దానికి ఒక రింగ్ తగిలిచ్చి ఆ ముక్కు పుడకని ఇటుగా లాగేసామనుకో, అప్పుడు దాన్ని తీసేసుకోవచ్చు. ఏమైందో తెలియక అమ్మవారే మాయం చేసిందని నాన్నమ్మ, తాతయ్య అందరూ నమ్మేస్తారు. ఇంకా మనం ఆ ముక్కు పుడకని తీసుకొని వెళ్ళి హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. ఏమంటారు అని అడుగుతారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇద్దరు, అలా చూస్తూ ఉండిపోతారు. వామ్మో, నీకు ఎన్ని తెలివితేటలో, అబ్బా సూపర్, ఇప్పుడే ఇవాళ రాత్రి ఆ ప్లాన్ చేద్దామని చెప్పి ఇద్దరు ఇంకా వెళ్ళి అలా ఆలోచిస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. కృష్ణబాబు, నిహారిక ఇద్దరు వెళ్ళి ఒక పెద్ద స్టిక్ తీసుకొని ఆ స్టిక్కి ఒక కొండెం లాంటిది తగిలించి, ఒక హుక్ లాంటిది తగిలించి అలా ఇంకా ముక్కు పుడకని తీసుకోవాలని ప్రయత్నిస్తారు. తీసుకొని ఇంకా మెల్లగా లాగుతూ ఉంటే అమ్మవారు అలా చూస్తూ ఉంటారు. నాగమ్మ కూడా అదంతా చూస్తూ ఉంటుంది. ఇంకా అలా ముక్కు పుడక గడపకి బయట పడేలా చేసి వెంటనే ఆ ముక్కు పుడకని చేతికి తీసుకుంటాడు కృష్ణబాబు. తీసుకొని అలా చూస్తూ ఉంటాడు. వెంటనే నిహారిక కూడా తీసుకొని, ఆహా, ఇది చూస్తుంటే నాకు సంతోషంతో మాటలు రావట్లేదు కృష్ణ అని అంటుంది. అవును బంగారం, నాకు కూడా ఎంత సంతోషంగా ఉందో. ఇదిగో వెంటనే మనం దీన్ని తీసుకువెళ్ళి సీక్రెట్గా దాచిపెట్టేయాలి, అప్పుడు ఎవరికి డౌట్ రాదు అని చెప్పి ఇంకా అలా ముగ్గురు కలిసి బయలుదేరుతారనమాట కారులో. కరెక్ట్గా కారు ఎక్కుదామనే లోపు ఒక పెద్ద నీడ అనేది వాళ్ళ ముందు పడుతుంది. ఏంటి చీకటిగానే ఉంది, ఇంకా చీకటిగా అయింది అని చెప్పి అలా పైకెత్తి చూసేసరికి అక్కడ 10 తలల శేషనాగు కనబడుతుంది. ఒక్కసారిగా కృష్ణబాబు షాక్ అయిపోతాడు. నిహారిక స్టన్ అయిపోతుంది. పాము అని చెప్పి గట్టిగా అరిచి వెంట పడుతుంటే వాళ్ళ వెంట పడి తరుముతుందనమాట శేషనాగు పాము. ఇంకా వాసుకి అలా పరిగెత్తేసరికి అదంతా చూస్తూ ఇద్దరు నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఎక్కడ వాళ్ళకి ఏ దారి కనబడదు. పక్కకు తిరిగి చూస్తే వాళ్ళు ఎక్కడికి పరిగెత్తారో అక్కడికే ఉంటుంది. కృష్ణ, ఇదంతా ముక్కు పుడక వల్లే అనుకుంటా కృష్ణ, అది ఇచ్చేసాయి అని అంటుంది. అమ్మ మహాతల్లి, అమ్మ నాగమ్మ, మమ్మల్ని క్షమించమ్మా అని చెప్పి ముక్కు పుడకను అక్కడికి విసిరేసి ఇంకా పారిపోతారు కృష్ణబాబు అండ్ నిహారిక. వెంటనే శేషనాగు ఆ ముక్కు పుడకని తీసుకొని గుడికి వెళ్తుంది. గుడికి వెళ్ళి అక్షయ దగ్గర ఉంచుతుంది ఆ ముక్కు పుడకని.
నాగశేషు. కరెక్ట్గా అప్పుడే అక్షయ బయటికి వస్తుంది. ఇంకా వెంటనే అర్చన ఆ శేషనాగుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. శేషనాగు అర్చన చేతిలో ఆ ముక్కు పుడకని పెట్టి వెంటనే మాయమైపోతుంది. అప్పుడే అమ్మవారు భవానీ, అమ్మ అక్షయ, ఈ ముక్కు పుడక ఎవరికి అర్హత ఉందో వాళ్ళకి మాత్రమే దక్కుతుంది. వాళ్ళు దుర్మార్గంగా ఆలోచించి ఈ ముక్కు పుడక ప్రతిష్టని దెబ్బ తీయాలని, అపవిత్రం చెయ్యాలి అని అనుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ మార్గం లేకుండా ఈ ముక్కు పుడకని నువ్వే తీసుకువెళ్ళి ఎక్కడ చేర్చాలో అక్కడ చేర్చాలి, అర్థమైందా అని అంటారు భవానీ. భవానీ, నేను ఎలా మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలా అని అనుకుంటున్నాను. ఇప్పుడే వెళ్తున్నాను. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అలా అర్చన అయితే వేదవతి వాళ్ళ ఇంటికి రీచ్ అవుతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. వేదవతి అలా ఇంకా పూజ గది వైపు చూసేసరికి అక్కడ ముక్కు పుడక కనిపించదు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వేదవతి. ఇదేంటి ముక్కు పుడక కనిపించటం లేదు, ఏమైంది ఏమైంది ముక్కు పుడక అని చెప్పి షాకింగ్గా చూస్తూ ఉంటుంది వేదవతి. అవును, అయినా కేవలం నువ్వు మాత్రమే కదా వేదా ఈ పూజ గదిలోకి వెళ్ళేది. అలాంటిది ఇప్పుడు ముక్కు పుడక కనిపించకపోవడం ఏంటి, సడన్గా మాయమైపోవడం ఏంటి? మనకి తెలియకుండా మన ఇంటి లోపలికి ఎవరు రారు కదా అని అంటారు ప్రసాదరావు. ఏమోనండి, ముక్కు పుడక కనిపించకపోవడం, నేను పూజ గదిలోకి వెళ్ళలేకపోవడం, ఇదంతా నాకేదో అనిపిస్తుంది. అసలు అమ్మవారు నాపై పగబట్టినట్టు అనిపిస్తుంది. అమ్మా, నేనేం తప్పు చేశానో చెప్పమ్మా అని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటారు వేదవతి. ఆ ముక్కు పుడకని, నా వారసురాల్ని, నా జాతకం కలిగిన మహర్జాతకురాల్ని ఇంటికి పిలిపించమ్మా, ఆ ముక్కు పుడక నా దగ్గరికి వచ్చేలా చెయ్యమ్మా అని వేదవతి ఏడుస్తుంటే, వేదవతి గారు అని ఒక గొంతు వినపడుతుంది. అందరూ బయటికి చూసేసరికి అక్కడ అర్చన ముక్కు పుడకతో గుమ్మం ముందు నిలబడి ఉంటుంది. ఒక్కసారిగా వేదవతి, కృష్ణబాబు, శౌర్య, నిహారిక అందరూ షాక్లో ఉంటారు. లోపలికి రావచ్చా అండి అని అడుగుతుంది. రామ్మా రా అని అంటుంది వేదవతి. అర్చన లోపలికి వెళ్తుంది. ముక్కు పుడక అని అంటుంది. అవునండి, ఎవరో దీన్ని దొంగిలించాలనుకున్నారు. దేవుడు వాళ్ళకి తగిన శిక్షను వేసి ఇదిగో ఈ ముక్కు పుడక నా దగ్గరికి వచ్చేలా చేశాడు. కానీ ఇది మీది కదా, అందుకే మీ దగ్గరికి తీసుకువచ్చాను, ఇదిగోండి అని చెప్పి వేదవతికి తన చేత్తో ముక్కు పుడకని ఇస్తుంది అర్చన. ఇంకదంతా చూస్తూ వేదవతి, అమ్మ, నేను ఎప్పుడు సమస్యలో ఉన్నా నువ్వే నన్ను కాపాడుతున్నావు, కానీ ఈ ముక్కు పుడకని తీసుకునే అర్హత నాకు లేదమ్మా పాప. ఎందుకంటే నేను తీసుకున్నా సరే నేను అక్కడ పెట్టలేను, పూజ గదిలో అడుగు పెట్టలేను అని అంటారు. అదేంటి, పూజ గదిలో మీరు అడుగు పెట్టలేకపోవడం ఏంటి? అలా ఏముండదు, రండి అని చెప్పి తన చేయి పట్టుకొని ఇద్దరూ కలిసి ఒకేసారి అడుగు పెట్టేసరికి అప్పుడన్నమాట ఎంటర్ అవ్వగలుగుతారు పూజ గదిలోకి వేదవతి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఇంకా అమ్మవారి ముందు ముక్కు పుడకని అర్చన తన చేత్తో పెడుతుంది. అదంతా చూసిన వేదవతి చాలా సంతోషంతో పొంగిపోతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా శ్రీకర్ హాస్పిటల్కి వెళ్తారు. ఎక్కడైతే తన డిఎన్ఏ టెస్ట్ జరిగిందో అదే హాస్పిటల్కి బయలుదేరతాడనమాట శ్రీకర్. వెళ్ళి, ఆ రోజు మాకు డిఎన్ఏ టెస్ట్ చేశారు కదా, ఒకసారి ఆ డాక్టర్ని కలవాలి అని అంటారు. తప్పకుండా రండి అని చెప్పి ఎవరైతే ఇంకా సత్యకి హెల్ప్ చేస్తారో ఆ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తారు. ఇంకా ఆ డాక్టర్ అలా చూస్తూ ఉంటారు. చెప్పండి, హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని అడుగుతారు. డాక్టర్, ఆ రోజు మీరు నాకు అక్షయకి డిఎన్ఏ టెస్ట్ చేశారు, అవి రిపోర్ట్స్ని ఇంటికి పంపించారు. రిపోర్ట్స్లో నెగిటివ్ వచ్చింది. దీనిపై నాకు చాలా అనుమానంగా ఉంది. నిజం చెప్పండి డాక్టర్, మీరు అవి తరోగా చెక్ చేశారా? కరెక్ట్గా అన్ని రిపోర్ట్ శాంపిల్స్ తీసుకున్నారా? లేకపోతే ఇందులో ఏదైనా ప్రాబ్లం ఉందా అని అడుగుతాడు శ్రీకర్. ఒక్కసారిగా డాక్టర్ షాక్ అయిపోతారు. ఇదేంటి ఇలా అడుగుతున్నారు? శ్రీకర్ గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? మాది చాలా రెప్యూటేటెడ్ హాస్పిటల్, మేమెందుకని తప్పుగా డిఎన్ఏ రిపోర్ట్స్ని ప్రొట్రే చేస్తాం? నో, మీరేదో మిస్టేక్ చేస్తున్నారు అని అంటారు. హో అవునా,
అయితే మరి ఈ కవర్ సంగతేంటి డాక్టర్ అని అడుగుతాడు శ్రీకర్. ఒక్కసారిగా కవర్ చూసి షాక్ అయిపోతారు డాక్టర్. నేను మీకంటే ముందే మా ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన ఇంకొక డాక్టర్ని కలిశాను. ఆయన నాకు అంతా చెప్పారు. రిజల్ట్స్ పాజిటివ్గా వచ్చాయి కదా, నెగిటివ్ రావడం ఏంటి? ఆ కవర్ని నేనే స్వయాన చూశాను, కొరియర్ చేశాను అని చెప్పారు. బట్ ఇంటికి వచ్చినవి నెగిటివ్ రిపోర్ట్స్. చెప్పండి డాక్టర్, లేకపోతే మీపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. నిజం చెప్పండి అని అడుగుతాడు శ్రీకర్. ఓకే, నిజం చెప్తాను. ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ని మార్చమని ఒక వ్యక్తి నన్ను రిక్వెస్ట్ చేశారు. ఆయన నాకు బాగా తెలిసిన వ్యక్తి, అందుకే నేను మార్చాల్సి వచ్చింది అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శ్రీకర్. ఎవరతను చెప్పండి అని అడుగుతారు. అతను ఫేమస్ అడ్వకేట్ సత్యే నన్ను డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చమని చెప్పారు అని అంటారు డాక్టర్. ఒక్కసారిగా శ్రీకర్కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఈ విషయాన్ని మీరు మా ఇంటికి వచ్చి చెప్పాలి డాక్టర్. ఎందుకంటే మా అమ్మ అవనిని చాలా అపార్థం చేసుకుంది. మీరు మా ఫ్యామిలీని విడగొట్టిన వాళ్ళు అవ్వకూడదు, కాబట్టి మీరే ఆ నిజాన్ని చెప్పాలి అని అంటారు. ఓకే, చెప్తాను అని చెప్పి ఇంకలా డాక్టర్ శ్రీకర్ ఇద్దరూ నిజాన్ని బయట పెట్టడానికి వేదవతి వాళ్ళ ఇంటికి బయలుదేరతారు. శ్రీకర్ డాక్టర్ ఇంటికి రీచ్ అవుతారు. వేదవతి, శ్రీకర్ ఎక్కడికి వెళ్ళావు నాన్న? నేను పూజ గదిలోకి వెళ్ళగలిగాను అంతా ఈ అర్చన వల్లే అని అంటారు. అమ్మ నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. డాక్టర్ రండి డాక్టర్. అమ్మా, నీకు ఒక విషయం తెలుసా? అసలు డిఎన్ఏ రిపోర్ట్స్ నెగిటివ్ రాలేదమ్మా. కావాలనే ఆ సత్య అనే అవనిని మనకి దూరం చేయడానికి డిఎన్ఏ రిపోర్ట్స్ పాజిటివ్ రాకుండా నెగిటివ్ వచ్చేలా డాక్టర్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. కావాలంటే చూడండి, డాక్టర్ చెప్పే నిజాన్ని వినండి. చెప్పండి డాక్టర్ అని అంటారు. అవును మేడం, ఆయన మాకు చాలా విషయాల్లో హెల్ప్ చేశారు. అందుకే మేము ఆయనకి హెల్ప్ చేస్తానని మాటిచ్చాను, చేశాను. నిజం చెప్పాలంటే డిఎన్ఏ రిపోర్ట్స్లో పాజిటివ్ వచ్చింది. ఆ డిఎన్ఏని నేనే మార్చాను, రిపోర్ట్స్ మార్చి మీకు పంపించాను అని డాక్టర్ ఒప్పుకుంటారు. ఒక్కసారిగా అక్షయ తన సొంత మనవరాలని తెలుసుకున్న వేదవతి షాక్ అయి కుప్ప కూలిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.